అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాహిన్ విత్ వైబ్స్. నాకు ఈరోజు గొంతు అనేది బాగలేదండి, అందుకే పెద్ద వీడియో అనేది నేను పెట్టడం లేదు. ప్లీజ్ ఏమనుకోవద్దు. చూడండి, నేను పాలని వేడి చేస్తున్నాను. ఎందుకంటే కొంచెం పసుపు ఉప్పు వేసుకొని తాగితే గొంతు అనేది రిలీఫ్గా ఉంటుందని ఇట్లా పెట్టుకుంటున్నానండి. చూడండి, నేను పసుపు వేసుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు, పెద్ద వీడియో నేను పెడతాను ఫ్రెండ్స్. గొంతు బాగైనాక మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అసలు ఎందుకు ఇట్లా అయిందో నాకు తెలియకుండా ఉంది. మీరు బాగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా పాలు అనేవి వేడి అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇంకా నాకు మీగడ అనేది ఇప్పుడుగా వచ్చేసింది. ప్లీజ్ ఏమనుకోవద్దు. గొంతు బాగా అయితేనే నేను లాంగ్ వీడియోస్ అనేది పెట్టేస్తాను ఫ్రెండ్స్. చూస్తూనే ఉండండి మాహిన్ విత్ వైబ్స్. మీ సపోర్ట్ కావాలా నాకు. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను టీతో అనుబంధం అన్నది చెప్పినాను కదా, ఇంకా దాని గురించి చెప్పాల్సిన మిగిలిన ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు గొంతు బాగాలేదు కాబట్టి నేను చెప్తే బాగుండదు లాంగ్ వీడియో అని. ప్లీజ్ మీరు ఈ వీడియోని తప్పగా చూడండి. చూడండి, ఇప్పుడు పాలు వేడి అయినాయి. నేను ఆఫ్ చేసేస్తున్నాను. చూడండి, ఆఫ్ చేసేసినాను. పాలు అనేది వేస్తున్నాను. ఇట్లా పసుపు పాలు తాగితే మంచిదండి, మా అమ్మ చెప్పేది. ఇట్లా పసుపు ఉప్పు వేసుకొని తాగమ్మా, గొంతు అనేది బాగుంటుందని చెప్తూ ఉంటుంది మా అమ్మ. అందుకే నేను ఈ టిప్స్ ఫాలో అవుతుంటాను. మీలో ఎవరైనా ఇట్లనే చేస్తే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. నా లాంగ్ వీడియో చూడని వాళ్ళు ప్లీజ్ నా లాంగ్ వీడియోని చూడండి, వెళ్ళి ఎట్లా ఉందో చెప్పండి. ఈలోపు చూడండి, నేను మా పిల్లల దగ్గరికి వెళ్తున్నాను. ఏం చేస్తున్నారు వాళ్ళు బయట అని చూడండి, ఆడుకుంటున్నారు. మా పాప అయితే ఇవి తెచ్చుకుందండి. ఆరోగ్యం బాగాలేదు మా పాపకు కూడా. ఇది కొనిస్తే ఇంకా ఆడుకుంటుంది దాంతోనే. మా బాబు చూడండి ఎట్లా ఆడుకుంటున్నాడో. ప్లీజ్ ఫ్రెండ్, నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. తప్పక నా లాంగ్ వీడియోని చూడండి. ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇంతే ఫ్రెండ్స్. నా గొంతు బాగా అయితేనే నేను లాంగ్ వీడియో అనేది అప్లోడ్ చేసేస్తాను. ఇంకా చాలా విషయాలు మీతో మాట్లాడాలా. ఇంకా ఉంటా ఫ్రెండ్స్. బాయ్, అల్లా హాఫీజ్.